హాయ్ ఫ్రెండ్స్, మనకి బైపీసీ కౌన్సిలింగ్ వెబ్ ఆప్షన్స్ అనేవి పోస్ట్ పోన్ చేశారు. ఎందుకు పోస్ట్ పోన్ చేశారు అనేది ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ వెబ్ ఆప్షన్స్ ఎందుకు ఆగిపోయాయంటే హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, మనకి ఆంధ్రప్రదేశ్ ఆనరబుల్ హైకోర్టు ఇచ్చిన తాజా ఆర్డర్స్ వలన వెబ్ ఆప్షన్స్ అనేవి పోస్ట్ పోన్ చేశారు. కొన్ని ఫార్మసీ కాలేజెస్ వెబ్ ఆప్షన్స్ అండ్ కౌన్సిలింగ్ లో యాడ్ చేయలేదు. వాటిని కూడా ఈ కౌన్సిలింగ్ లో ఇంక్లూడ్ చేయాలి అని వారు హైకోర్టుని ఆశ్రయించారు. వారి వాదనలు ఆనరబుల్ హైకోర్టు వారు పరిశీలించి వెబ్ ఆప్షన్ షెడ్యూల్ తాత్కాలికంగా పోస్ట్ పోన్ చేశారన్నమాట. కొత్త షెడ్యూల్ ని మన గవర్నమెంట్ ఏపీ హైకోర్టు పర్మిషన్ తో మాత్రమే విడుదల చేస్తుంది. పిటిషన్ వేసిన కాలేజెస్ కి వారి కాలేజెస్ రికగ్నైజేషన్ ఆర్ ఇంక్లూజన్ ఏదైనా సమస్యలు ఉంటే వాటి క్లియర్ అయ్యే వరకు అడ్మిషన్స్ అనేవి ఆగిపోతాయండి. స్టూడెంట్స్ ఏం టెన్షన్ పడద్దు, కోర్టులో తదుపరి విచారణ తర్వాత కొత్త తేదీలు అనేది ఫిక్స్ చేస్తారు. సో ఇది కేవలం స్టూడెంట్స్కి తాత్కాలికమైన అంటే టెంపరీ డిలే మాత్రమే. ఎప్పటికప్పుడు అఫీషియల్ వెబ్సైట్ని చెక్ చేస్తూ ఉండండి. ఏదైనా అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్లో పోస్ట్ చేస్తాం. మొత్తం 12 కాలేజెస్ ఈ పిటిషన్ అనేది వేసాయి. మామూలుగా అయితే మనకి 13 నుంచే వెబ్ ఆప్షన్స్ అనేవి స్టార్ట్ అవ్వాలి, 18 వరకు జరుగుతాయి రేపటి వరకు. కానీ హైకోర్టులో ఈ కాలేజెస్ వేసిన పిటిషన్ వల్ల మనకి వెబ్ ఆప్షన్స్ అనేవి ఆగిపోయాయి అన్నమాట. ఇంకా బైపీసీ కౌన్సిలింగ్ కోసం ఎదురు చూస్తున్న మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేసి వాళ్ళకి కూడా ఈ ఇన్ఫర్మేషన్ ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.